చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సినిమా తీశారు డైరెక్టర్గా. వేళ పవన్ కళ్యాణ్ గారి భక్తుడు సినిమా తీస్తున్నాడు. అంత సెన్సేషనల్ మూవీగా 6 సంవత్సరాల కష్టాన్ని పెట్టి తీసిన సినిమా చాలా బాగుంటుంది. చాలా సూపర్ డూపర్ హిట్ కూడా అవుతుంది. సార్, ఆ లిరిక్స్ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఎత్తరా ఎత్తరా కాలర్ ఎత్తరా అని చెప్పేసి, అంటే ఫ్యాన్స్ కి ఏమైనా ఫుల్ జోష్ వచ్చే అవకాశం? బ్రహ్మాండంగా ఎవరైనా సరే కాలరెత్తిగా ఎత్తే బతకాలి, తలదించి బతకూడదు. కాలరెత్తి ధైర్యంగా నిజాయితీగా నిబ్బరంగా బతకాలి ఎవరైనా సరే. మన మనిషి జీవితంలో ఆ టైప్ ఆఫ్ బతికే నిజమైన బతుకు. వాస్తవంగా చెప్పాలి, క్యారెక్టర్ కోసం అనుకోవచ్చా, లేకపోతే ఎవరికైనా కొంచెం ఇండైరెక్ట్ గా ఏమన్నా అంటున్నారు అనుకోవచ్చా సార్? అదేం లేదండి, ఓన్లీ సినిమాకి సంబంధించిందే, మనిషి జీవితానికి సంబంధించింది తప్ప ఇదేదో రాజకీయాలకు సంబంధించింది అయి ఉండదు నాకు తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం వచ్చినప్పుడు రాజకీయం చేస్తాడు, సినిమా వచ్చినప్పుడు సినిమా చేస్తాడు. వారి అభిమానులుగా మేము కోరుకునేది కూడా అదే. సినిమాలలో రాజకీయం అవసరం లేదు మాకు. కాబట్టి ఆ సాంగ్ ఎత్తరా ఎత్తరా కాలరేత్తరా అనేది మరి సాధించాలి. అన్ని విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మనిషి జీవితానికి అనుభవించుకునేటటువంటి ఎన్నో సంఘటనలు, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఒక సాంగులనే కాకుండా సినిమాలో కూడా ఏదో ఒకటి యువతకు ఉపయోగపడేలాగా, లేకపోతే సమాజానికి ఉపయోగపడేదే ఉంటుంది. నిజంగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ గారి జీవితంలో మరుపులేని సినిమాగా నిలబడుతుంది. ఖచ్చితంగా ఓ సెన్సేషనల్ మూవీగా నిలబడి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దానికి దీనికి చాలా 15 రోజులు తేడా ఉంది. సేమ్ డే రావట్లేదు. అయితే నేను ఇవాళ మార్నింగ్ ఏదో ఫేక్ న్యూస్ చూసినట్టున్నాను. నిజంగా రావాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ ఉండాలి. పోటీ లేకపోతే ఎక్కడ ఉంటుందబ్బా? పోటీ లేకపోతే ఏ రంగంలో కూడా పోటీ అనేది లేకపోతే ఆ ఉత్కంఠభరితమైనటువంటి కార్యక్రమాలు ఉండవు. దురంధర్ హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు దురంధర్ 2 అది సెన్సేషనల్ హిట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలాగైనా హిట్తో పట్టుతో సంబంధం లేదు. అది అందరూ చూసే సినిమా అవుతుంది. ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. కాబట్టి దురంధర్కి పోటీగా, దురంధర్ని మించి అయితే మాత్రం కలెక్షన్లు, ఎందుకంటే తెలుగు సినిమా కాబట్టి తెలుగు సినిమా ఇవాళ ప్రపంచ స్థాయిని తాకేసింది. కాబట్టి దురంధర్ని కూడా బీట్అవుట్ చేస్తూ ఓ గొప్ప సినిమాగా నిలబడుతుందని చెప్పి అభిమానులుగా మేము నమ్ముతున్నాం. చాలా మంది